నా పెళ్ళైన నాటి నుంచి అమ్మవారిని కొలుచుకుంటున్నాను. ఈ 18 సంవత్సరాల నా జీవితంలో అమ్మవారు ఎన్నో అద్భుతాలు చేసింది. అవన్నీ వివరించబోతున్నాను. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి. శ్రావణ మాసంలో మీరు గనక అమ్మవారిని ఆరాధించాలనుకుంటే వరలక్ష్మి వ్రతాన్ని కొత్తగా మొదలుపెట్టే వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొదలుపెట్టి ఆచరించే వారికి కూడా ఉపయోగపడే విషయాలు ఉంటాయి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరని భావిస్తున్నాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ముందుకు వచ్చేసాను. అరుణ సంతోష్ని. చాలా రోజులైంది కదండి ఫుల్ వీడియో పెట్టి. కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల వీడియో అయితే చేయలేకపోతున్నాను. వీడియోస్ చేస్తున్నానండి, ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది. ఆషాఢము వచ్చే శుక్రవారం నుంచి మొదలవుతుంది కదా. ఆషాఢము వెళ్ళిన వెంటనే శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన మాసము. ఆ వరలక్ష్మీదేవి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది. ఆ శ్రీ మహాలక్ష్మి ని అందరం కొలుచుకుంటాము. ప్రతి ముత్తైదువ తనకున్నంతలో ఆ అమ్మవారిని కొలుచుకొని ముత్తైదులకు పసుపు కుంకుమలు ఇచ్చుకొని పూజలు చేసుకుంటూ వ్రతాలు చేసుకుంటూ ఉంటాం కదా. ఈ 18 సంవత్సరాల నా పెళ్ళి అయిన 18 సంవత్సరాల నుంచి ఆ అమ్మవారు నా ఇంట్లో ఎంత అద్భుతంగా కొలువైందో ఒక ఫోటోతో మొదలు పెట్టుకున్నాను వ్రతాన్ని. ఫోటో నుంచి మెల్లగా కలుష స్థాపన చేసుకొని ఆ కలుషాన్ని ఎలాగ స్థాపించాలి, ఎలాగ చేయాలి అనేది అలాగ అంచెలంచెలుగా అమ్మవారు నా మనసుకు నచ్చినట్లుగా తను ఇలా కొలువై ఉందండి మా ఇంట్లో. ప్రతి శ్రావణ మాసంలో ఎంత అద్భుతంగా అలంకరణ చేసుకుంటానో. ఇంకా మనసుంటే మార్గం ఉంటుందని అందరూ అంటూ ఉంటారు కదా. ఆ మనసే మార్గాన్ని చూపిస్తుందండి. మనకు చేసుకోవాలని మనసులో ఉంటే ఎటువంటి సంకోచం లేకుండా ఆ అమ్మవారిని కొలుచుకోవచ్చు. దీనికోసము ఏదో డబ్బులు కావాలి, ఏదో ఖర్చు అయిపోతుంది, ఎన్నో ఖర్చు పెట్టాలి, ఏవేవో చేయాలి అనేది కాదు. స్వచ్ఛంగా పద్ధతిగా శ్రేష్టంగా ఆ వరలక్ష్మి తల్లిని చక్కగా కలుష స్థాపన చేసుకొని చారుమతి కథని చదువుకొని అద్భుతంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. మెల్లగా మొదలుపెట్టిన దగ్గర నుంచి అంచెలంచెలుగా నిన్ను మార్చుకుంటూ ఆ అమ్మవారు ఎలాగా ఉంటుంది, ఆ అమ్మవారిని ఎలాగ ఆరాధించాలి అని తెలుసుకొని ప్రతి సంవత్సరం ఆరాధిస్తూ ఇలాగా అంచెలంచెలుగా అమ్మవారు మా ఇంట్లో కొలువై ఉందండి. ముందు ఫోటోతో మొదలు పెట్టుకున్నాను నేను వరలక్ష్మి వ్రతాన్ని. తర్వాత అలాగ సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని ఎలాగ ఆచరించాలని తెలుసుకుంటూ తప్పులని తెలుసుకుంటూ వృద్ధి చేసుకుంటూ ఆ అమ్మవారిని అద్భుతంగా కొలుచుకుంటున్నాను. నా మనసుకి ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి. ఇంకా మనసుంటే మార్గం ఉంటుందండి. చేసుకోవాలని తాపత్రయం ఉంటే మాత్రం తప్పకుండా మార్గం దొరుకుతుంది. అది నా పూజలే ఉదాహరణ. అందుకోసమే శ్రావణ మాసము స్పెషల్గా మీకు చూపించడం కోసము ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఆచరించిన పూజా విధానము, అదేవిధంగా అమ్మవారికి అలంకరణ చేశాను కదా, అలంకరణ వీడియోస్ అయితే ఉంటాయి. తప్పకుండా చూడండి, మీకు కొత్తగా అనిపిస్తుంది. ఎందుకోసమంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే పాత వీడియోస్ అయితే చూసి ఉండకపోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో మాత్రం. స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా శ్రావణ మాసంలో వ్రతాన్ని ఆచరించేటప్పుడు మనము తీసుకోవాల్సిన నియమాలేంటి, అసలు వ్రతాన్ని కలుషం పెట్టి ఆచరించకపోతే ఎలాగ ఆచరించాలి, ఇలాంటివన్నీ డిస్కషన్ చేద్దాము. సో ఈ వీడియోలో వచ్చేసి చూస్తారు కదా, ఇది పోయిన సంవత్సరము ఆచరించిన అమ్మవారి పూజా విధానం అన్నమాట. అమ్మవారికి ఇష్టమైన గాజులు, చిట్టి గాజులు, తర్వాత లక్ష్మీ గవ్వలు, కుబేర కుంచము, ఇలాగన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. పసుపు కొమ్ములు, గురివింద గింజలు, తామర గింజలు. ఇది ఏంటో తెలుసా? ఇది అమ్మవారికి తోరము. తోర గ్రంథి పూజ చేస్తాం కదా, ఆ తోరము. ఇలాగన్నీ ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంకా ఇందులో చూస్తారా, మనకు బంగారం కంటే విలువైనది ఏముంది? ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఒక కాసు అంటే అమ్మవారి రూపుని కొనుక్కొని పూజ చేసుకోవాలని చెప్తూ ఉంటారు కదా. ఒకవేళ అలాగ కొనుక్కోవాలనే పక్షంలో ఇలాగ మనకి బయట దొరుకుతుందండి. ఒక 100 రూపీస్ అయితే ఉంటుంది. బంగారు రేకు, వెండి రేకు, ముత్యము, తర్వాత పగడము, ఇలాగ ఇవన్నీ వస్తాయి. ఇవి పెట్టుకుంటే బంగారం అంతా విలువైనదన్నమాట. ఇలాగన్నీ అరేంజ్ చేసుకొని పసుపు కుంకుమలు ఇలాగ పెట్టుకొని అయితే శ్రావణ మాసం ఎప్పుడు అయినా కొలుచుకోవచ్చు అమ్మవారిని. తర్వాత
ఇది కుబేర కుంచము, లక్ష్మీ కుంచాన్ని తయారు చేసుకుంటున్నాను. పోయిన సంవత్సరము చక్కగా ఇలాగ తయారు చేసుకొని అయితే లక్ష్మీ కుంచను, కుబేర కుంచాన్ని పెట్టుకున్నానండి. మన మనసులో ఎలాగ కొలుచుకోవాలని అనిపిస్తే, మనసుకు ఏది చేయాలనిపిస్తే అది చేసుకోవచ్చు. పూజల విషయంలో ఎటువంటి నియమాలు నిబంధనలు అంటూ ఉండవు. కానీ మనకి కొన్ని ఉంటాయండి, పద్ధతి ఉంటుంది. అంటే ఉదాహరణకి వరలక్ష్మి వ్రతాన్ని మనం ఆచరించాలి అనుకున్నప్పుడు మామూలుగా కలుష స్థాపన తప్పకుండా చేయాలి, అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి, అమ్మవారికి పంచామృత అభిషేకము చేయాలి, తర్వాత ఉపవాస దీక్ష చేయాలి, కలుష స్థాపన చేసి పీఠాన్ని పెట్టుకోవాలి. ఇలాగైతే నియమాలు ఉంటాయి కదా. అందులో మనము వీలును బట్టి వెసులుబాటును చేసుకొని ఆరాధించుకునే విధానాలు చాలా వరకు ఉంటాయండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ముందు నాకు ఏది తెలియదు, అసలు ఎలాగ ఆచరించాలి, వ్రతం ఎలాగ చేసుకోవాలనేది తెలియదు. అందరూ పసుపు కుంకుమలు ఇచ్చుకుంటున్నారు. అప్పుడే నాకు కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఇంకా ఒక ఫోటో పెట్టుకొని అలాగా 5 ముత్తైదులకు పసుపు కుంకుమలు తాంబూలాలు ఇవ్వాలి అని చెప్పారు. ముత్తైదులు చెప్పిన తర్వాత అలాగ ఫోటో ముందు వాళ్ళు నాకు పూజ చేయించారనమాట. ఇలాగ చేసుకో అని చెప్పారు. ఇంకా అలాగ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా కలుష స్థాపన చేసుకున్నాను. కలుషము తర్వాత ఇంకా అమ్మవారిని ఎలాగ అలంకరించుకోవాలి, ఆ కలుషాన్ని ఎలాగ చేయాలి అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా. కలుషంలో బియ్యం పోసి రూపాయికాయను వేసి పెడితే సరిపోతుంది అంటారు. తర్వాత కొంతమంది నీళ్లు పోసి కలుషాన్ని పెడుతూ ఉంటారు, మామిడాకులు పెడుతూ ఉంటారు, కొంతమంది తమలపాకులు పెడుతూ ఉంటారు. అసలు కలుషం అంటే ఎలాగ చేయాలి అంటే కలుష స్థాపన ఒక్కొక్క దేవత అర్చనకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందులో వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకమైన కలుష స్థాపన ఉంటుంది. అది పంచపల్లవాల కలుషం అంటారు. ఆ కలుష స్థాపన మాత్రమే మనం చేసి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలని నేను తెలుసుకున్నాను. తర్వాత పంచపల్లవాల కలుషాన్ని పెట్టడం మొదలుపెట్టాను. ముందైతే కలుషాన్ని మామూలుగా బియ్యం పోసి రూపాయికాయను వేసుకొని పెట్టుకునేదాన్ని. తర్వాత పంచపల్లవాల కలుషం పెట్టుకోవాలి అమ్మవారికి. ఏదైనా తెలుసుకోవాలండి. మనము వ్రతం కానీ పూజ కానీ ఆచరించాలంటే డెకరేషన్ ఉంటుంది, అలంకరణ ఉంటుంది, తర్వాత నియమాలు ఉంటాయి, నైవేద్యాలు ఉంటాయి, అసలు ఎలాగ ఆచరించాలని విధి విధానాలు ఉంటాయి. ఇవి 4 రకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఇలాగ చేసుకోండి అని చెప్తారు, కొంతమంది వేరే రకంగా చెప్తారు. ఎవరిని నమ్మాలి, అసలు ఏది నమ్మాలి, ఎలాగ చేసుకోవాలని డౌట్ అయితే ఉంటుంది కదా. ఏమీ లేదండి. ఏ వ్రతానికైనా ఆచరించాలి అంటే ముందుగా ఆ వ్రత కథ ఉంటుంది చూసారా, అది చెప్తుంది మనకి ఎలాగ ఆచరించాలని. అంతే కదా. చారుమతి కథ వివరణ, చారుమతి కథ కనుక మనము చదివినట్లయితే ఆ చారుమతి ఎలాగ మనకి కలుష స్థాపన చేసిందో మనకి పుస్తకంలో వివరించి ఉంటుంది. ఆ కథలోనే చెప్తారు తను పంచపల్లవాల కలుషం పెట్టింది, ఎలాగ స్థాపన చేసుకుంది, వరలక్ష్మి అమ్మవారిని ఎలాగ ఆరాధించింది అనేది పూర్తి వివరణ ఉంటుంది. ఇంకంతకంటే ఏముంది చెప్పండి. అంటే ఒక మహర్షి వివరించిన కథ విధానాన్ని బట్టి మనము ఇన్ని యుగాల నుంచి మనము ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాము కదా. అంటే అసలైన విధానం అదే కదా. అందులో పంచపల్లవాల కలుషాన్ని స్థాపన చేసిందని చెప్తారు. అసలు పంచపల్లవాల కలుషం అంటే ఏంటి? అందులో రాగి, మర్రి, జొవ్వి, మామిడాకులు, తర్వాత ఉత్తరేనేము, ఇలాగ అన్ని ఆకులు 5 ఆకులను వేసి మనకి ఆ పంచపల్లవాల కలుషాన్ని తయారు చేసుకోవాలి. అది ఎలాగో కూడా ముందు వీడియోలో ఉన్నాయండి. కలుష స్థాపన వరలక్ష్మి వ్రతం యొక్క కలుషాన్ని ఎలాగ పెట్టుకోవాలని వీడియో కూడా ఉంది. వీలైతే మీరు చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో తప్పకుండా లింక్ ఇస్తాను. సో అలాగ అంటే కలుషాన్ని అలాగ స్థాపించాలి. సో అవి దొరకాలి, తీసుకొని రావాలి. మనము ఏదైనా సరే ఒక వ్రతాన్ని కానీ ఏదైనా ఆచరించాలి అని అనుకున్నప్పుడు ఆ విధానం ఎలాగుందో అలాగే ఆచరించుకోవాలి. చూడండి, పురోహితులు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విధి విధానాన్ని చెప్తూ ఉంటారు. అందులో శ్రేష్టమైనది ఏది అనేది మనం ఆలోచించుకుంటే మనకు అర్థమైపోతుంది. కథలు, సత్యనారాయణ స్వామి వ్రతకల్పం ఉంది చూసారా. సత్యనారాయణ స్వామి వ్రతకల్పంలో ఆ కలుషాన్ని ఎలాగ స్థాపించాలి, ఆ రోజు ఏమి చేయాలి, అసలు ఆ సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించి ఆ స్వామికి ఇష్టమైన నైవేద్యం ఏంటి, అన్ని వివరణ ఉంటుంది. అలాగే చేస్తాం కదా, అలాగే ఆచరిస్తాం కదా. కాకపోతే ఇందులో వచ్చేసి ఏ వ్రతాలైనా ఏ పూజలైనా సరే సాయంకాలం పూట మాత్రమే చేసుకోవాలని వివరించారు. కానీ మనము వెసులుబాటు చూసుకుంటాము. వెసులుబాటు ఎలాగో చూసుకుంటాము, ఎక్కువ శాతము సాయంత్రం వరకు ఉపవాస దీక్ష చేసి ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం వరకు వ్రతాన్ని కంప్లీట్ చేసుకొని
5గురు ముత్తైదులకు పసుపు కుంకుమలు ఇచ్చుకున్న తర్వాత భోజనం చేస్తారు. మళ్ళీ సాయంత్రము ముత్తైదులకి పసుపు కుంకుమలు ఇచ్చుకుంటూ అలాగా మనకి ఇంట్లో పూజ నిత్య దీపారాధన చేసుకుంటాము. సాయంకాలం దీపారాధన చేసుకొని వచ్చిన వారందరికీ పసుపు కుంకుమలు పెట్టుకుంటాము. ఇలాగా ఆచరిస్తాము. అసలు వ్రతము అనేది సాయంకాలం పూట ఆచరించాలని చెప్తారు. బంధుమిత్రులను మామూలుగా పిలుచుకొని వ్రతాన్ని పురోహితుడు వచ్చిన తర్వాత ఆచరించుకొని వారికి భోజనాలను పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి అని చెప్తారు. ఇవాళటి కాలంలో అలాగే వీలు కావట్లేదు కదా, అంటే మనకి తోచిన విధంగా చేసుకుంటున్నాము కదా. అందులో నియమాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఆ వ్రతానికి విధానం ఏంటి అంటే అందులో వచ్చేసి ముఖ్యంగా ఏవి పెట్టాలి. మామూలుగా వరలక్ష్మి అమ్మవారికి సంబంధించి కలుష స్థాపన ముఖ్యమైనది, అమ్మవారి ప్రతిమ ముఖ్యమైనది, తర్వాత అమ్మవారికి సంబంధించిన మామిడి తోరణాలు కట్టుకోవడము, పువ్వులను తీసుకోవడము, అష్టోత్తర నామావళిని, గణపతి పూజను ఆచరించడము, తోరగ్రంథి పూజను ఆచరించడము, ఇలాగా ఇవి నియమాలు. ఈ నియమాలను తప్పకుండా పాటిస్తూ ఇంకా మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చండి. ఇంకా నేనైతే అలాగే చేసుకుంటాను వ్రతాన్ని. మామూలుగా ఉదయం పూట ఉపవాస దీక్ష అయితే చేస్తానండి సాయంకాలం వరకు. తర్వాత ఉదయం చక్కగా స్నానం చేసి నిత్య దీపారాధన చేసుకొని తులసికోట పూజకు చేసుకొని తర్వాత ఇలాగ చూస్తారు కదా, ఉదయం నుంచి సాయంకాలం వరకు అమ్మవారిని ఇలాగ అందంగా అలంకరించుకుంటాను. అలంకరణ చేసుకొని పీఠం పెట్టుకొని కలుష స్థాపన చేసుకొని అన్నీ రెడీ చేసుకొని నైవేద్యాలు కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా సాయంకాలము మళ్ళీ స్నానాన్ని ఆచరించి కొత్త వస్త్రాలను కట్టుకున్న తర్వాత పూజను చేసుకుంటాను. పూజ ఒక 6:30-7 గంటల వరకు 7:30 వరకు కంప్లీట్ అయిపోతుంది. పూజ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ముత్తైదులకు పసుపు కుంకుమలు ఇచ్చి నైవేద్యం మనం ఏవైతే ప్రసాదాలు పెడతామో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనాలు అయితే తీసుకుంటానండి. మామూలుగా నేను ఇలాగ ఆచరిస్తాను. ఇంకా ఉదయం పూటనే ఆచరించే విధానము చాలామంది చేస్తూ ఉంటారు, కానీ ఈ కలుష స్థాపనలో ముఖ్యమైనది సాయంకాలం పూటనే ఆచరించాలని చెప్పారు కాబట్టి ఈ కలుష స్థాపన చేసుకొని సాయంకాలం ఇలాగా వ్రతాన్ని అయితే ఆచరించుకుంటానండి. చూస్తారు కదా అమ్మవారు ఎంత కళగా ఉందో. ఇలాగే చేసుకుంటానండి పూజలో. ఏదైనా సరే నా మనసుకు నచ్చినట్టుగా అందులో విధి విధానాలు ఎలాగున్నాయి, నియమాలు ఎలాగున్నాయి, నేను ఎలాగ ఆచరించుకోవాలని తెలుసుకొని చేసుకుంటాను. ఒకవేళ కలుషం పెట్టుకోలేని వాళ్ళము ఇలాగ ఫోటో పెట్టుకొని చక్కగా అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది కదా, ప్రతి ఇంట్లో శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన విగ్రహం అయితే ఉంటుంది. అది వెండిదైనా, బంగారుదైనా, ఇత్తడిదైనా, పంచలోహాలదైనా ఇలాగ అమ్మవారికి నచ్చిన చిట్టిగాజులు, తర్వాత లక్ష్మీ కుంచెలు, తర్వాత పసుపు కొమ్ములు, తామర గింజలు ఇలాగ అన్నీ పెట్టుకొని కుబేర పూజలాగా కుబేర లక్ష్మి పూజ చేసుకున్నాను. ఒకసారి ఇలాగ కూడా చేసుకోవచ్చు. అంటే మనకు ఆ రోజు మనకు వీలైనంత మట్టుకు ఎలాగ ఆచరించాలి, ఎలా చేసుకోవాలనుకుంటే అలాగే చేసుకోవచ్చు. ఒకవేళ మనసులో కలుషాన్ని పెట్టుకోవాలని మీకు ఉంటే తప్పకుండా పెట్టుకొని, కానీ ఒక్కసారి మొదలుపెట్టిన ఏ వ్రతమైనా సరే ఆపకూడదు, వెనుక అడుగు వేయకూడదు. ఏదైనా మనము పూజను చేసేటప్పుడు దాన్ని ఒక్కొక్క సంవత్సరము నియమాలు తెలుసుకుంటూ వృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. ఆ పూజలో నిమగ్నమైన అంటే ఎలాగంటే మనము పూజ చేసేటప్పుడు కానీ వ్రతాన్ని చేసేటప్పుడు కానీ తప్పకుండా ఎలాగ ఆచరించాలో అలాగే ఆచరించాలి. ఒక సంవత్సరం చేసి బాగా లేదని మళ్ళీ ఒక సంవత్సరం వదిలిపెట్టడము, లేదంటే 2-3 సంవత్సరాలు చేశాక ఈ వ్రతం ద్వారా మాకేమీ జరగలేదు, ఏమీ ఉరగలేదని మనము వెనకడుగు వేయడము, చేయకపోవడము ఇలాంటిది అస్సలు ఉండకూడదు. అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఏ వ్రతాలు చేసుకున్నా, ఏ పూజలు చేసుకోవాలి, శక్తి కొలది చేసుకోవాలి. ముందు భక్తి, మన మనసు ఎలాగుంటుందో అలాగ చేసుకోవాలి. ఇంట్లో కూడా సౌకర్యవంతంగా చూసుకోవాలి, మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి. మన వీలుని బట్టి చేసుకోవచ్చు. లేదు ఇలాగా పెద్దగా చేసుకోలేమంటే ఒక ఫోటో పెట్టుకొని చక్కగా కుంకుమార్చన చేసుకోవడమో, లేదంటే లక్ష్మికి సంబంధించిన విగ్రహం ఉంటుంది కదా, దానికి పంచామృత అభిషేకం చేసుకొని ఏదో తోచిన నైవేద్యాలను ఇలాగ వండి పెట్టుకొని సులువుగా ఆచరించుకోవచ్చు. ఇలాగ మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా చక్కగా అద్భుతంగా ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇలాగ వ్రతాన్ని చేసుకుంటున్నానండి. ఇంకా నేను చేసే పూజలను చూసి వ్రతాలను చూసి ఇంకా ఎందుకంటే నా లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే మాది చాలా ఆర్థిక ఇబ్బందులతో కూడిన లైఫ్ స్టైల్. ఇంకా ఇందులో వచ్చేసి ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇంత గొప్పగా చేసుకోవాలా, ఇంత ఖర్చు పెట్టాలా, ఇంత వైభవంగా ఉండాలా, ఇన్ని చేయాలా, అవసరమా ఇప్పుడు తినకి
ఉన్నంతలో చేసుకోరాదు, ఏదో దండం పెట్టుకోరాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఖర్చు పెట్టేదంటూ ఏమీ లేదండి. ఇంతవరకు చూశారు కదా, ఇంత అలంకరణలు చేశాను. ఇన్నిసార్లు అమ్మవారికి అలంకరించిన చీరకి నేను ఖర్చు పెట్టిందంటూ 300 రూపాయలు కూడా దాటలేదు. చీరకి అంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. పట్టు చీరలు కట్టాలనే లేదు. కొత్త చీర మనకు నచ్చింది, అమ్మవారికి ఇష్టమైన రంగులు ఎరుపు, పసుపు, గ్రీన్ కలరు ఇలాగ ఏదైనా చూసుకొని ఒక అంచు ఉన్నది తీసుకొని వస్తాను. పువ్వులు అంటారా, ఎన్ని చెట్లు లేవు, ఎన్నో పువ్వులు దొరుకుతూ ఉంటాయి. పువ్వులు అలాగ తీసుకొచ్చుకుంటాను. చూసారా, ఈ పువ్వులన్నీ కలెక్ట్ చేసుకున్నవే. ఇలాగ పువ్వులు, ధూపము, దీపము, నైవేద్యము వీలైనంత మట్టుకు ఒక 5 రకాల నైవేద్యాలు, పసుపు, కుంకుమలు, అక్షంతలు, పండ్లు, ఫలాలు. ఇంకేం కావాలండి, మనసుతో చేసే పూజ అంతే కదా. ఇందులో ఖర్చు పెట్టిందంటూ ఏముంది. ఇంకా అలంకరణ విషయానికి వస్తే ఒక పైన ఉన్న డెకరేషన్కి సంబంధించి చిన్న పూలకు సంబంధించినవి అవి కూడా ఒక 100 రూపీస్ పడ్డాయి. 5 వచ్చాయి. ప్రతి సంవత్సరం వాటితోటే రకరకాలుగా అలంకరణ చేసుకుంటాను. మామిడి తోరణాలు కట్టుకుంటాను. ఇలాగా ఏముందండి, ఖర్చు ఏముంది చెప్పండి. ఇంకా పూజలు వ్రతాలు చేయాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. చూసారు కదా, ఈ చీర ముందు కట్టిన చీర ఎరుపు వర్ణంలో ఉంది కదా, ఇంకా ఈ చీర వచ్చేసి గ్రీన్ కలర్లో తీసుకున్నానండి. ఇది దీపావళికి అలంకరణ అన్నమాట. మామూలుగా వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఆచరించే వాళ్ళు దీపావళి రోజు కూడా ఇలాగ అమ్మవారిని అలంకరణ చేసి కలుష స్థాపన చేసి పూజను ఆచరించాలని చెప్తున్నారు. అది ఖచ్చితంగా చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి నేను కూడా దీపావళి రోజు కూడా సేమ్ వరలక్ష్మి వ్రతం రోజు ఎలాగైతే వరలక్ష్మి అమ్మవారిని కొలుచుకున్నానో దీపావళి అమావాస్య రోజు కూడా అలాగే అలంకరణ చేసుకొని అలాగే అమ్మవారిని కొలుచుకుంటాను. ఆ రోజు కూడా చారుమతి కథను చదువుకుంటానండి. ఈ వ్రత విధానంలో ముఖ్యమైనది ఏంటంటే మనకి ఏవైతే పోక, ఖర్జూర పండు, తర్వాత మనము పంచపల్లవాలకు సంబంధించిన మర్రి ఊడలు ఉంటాయి కదా, మర్రి ఊడలు, మర్రి పండ్లను వీటినన్నిటినీ ఒక మామూలుగా ఒక చెంబు, ఇత్తడి చెంబులో భద్రపరుచుకొని తర్వాత అమ్మవారికి పెట్టిన తోరం ఉంటుంది చూస్తారా, 9 గ్రంథి తోరము పూజ చేస్తాం కదా, అమ్మవారికి ఒక తోరాన్ని ఉంచుతాము, మనం ఒక తోరాన్ని కట్టుకుంటాము. ఈ తోరము అమ్మవారికి ఉంచింది ఏదైతే ఉందో ఆ ఇత్తడి చెంబులో భద్రపరుచుకొని పసుపు కుంకుమలు వేసుకొని ప్రతి సంవత్సరం అలాగే ఉంచుకోవడం జరుగుతుంది. ఇంక ఇదైతే ఈ విధానం అయితే మనకి పూర్వం నుంచి ఉందండి, అనాది నుంచి ఉన్న విధానం అన్నమాట. ఈ విధానము ప్రకారమే చేస్తాను. ఎప్పుడైనా సరే ఇత్తడి చెంబు ఉంటుందండి, అందులో అమ్మవారి కొలువై ఉంటారు. వరలక్ష్మికి స్థాపన చేసుకున్నాను అన్నమాట. ఇంకా ఈ వరలక్ష్మి అమ్మవారి పైన విగ్రహము, ఇత్తడి విగ్రహం ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను. ఇంకా ప్రతిరోజు అమ్మవారికి ధూపము, దీపము, నైవేద్యము ప్రతిరోజు పెట్టాల్సిందే. ఇంకా మనకి ఒక వీలు కానప్పుడు తప్ప ఇలాగా ఉంటుంది. ఇంకా ఇలాగ ఈ చెమ్ము నిండిన తర్వాత మనము ఇంకా ఆవు ఉంటుంది కదండి, ఆవుని ఇంటికి తీసుకొని వచ్చి ఆవుకి బియ్యము బెల్లంతో కలిపి పెట్టి ఆవు తిన్న తర్వాత పూర్వకాలంలో అయితే మనకి ఇలాగ నేల ఉండేది కదండి, ఆ నేల పైన మామూలుగా ఆవుని కట్టేసిన తర్వాత ఆ ఆవు పేడ వేస్తుంది కదా, అది తిన్న తర్వాత ఆ పేడను మామూలుగా పూజా మందిరము కూడా నేలే ఉండేది. ఎప్పుడైతే ఆవు తిన్న తర్వాత పేడ వేస్తుందో ఆ పేడను ఆ నేలంతా అలికేవారు. ఇంకా అక్కడే అమ్మవారిని అలాగే స్థాపితం చేసుకునేవారు అన్నమాట. ఇప్పటి కాలంలో అలాగే అవకాశం లేదు కాబట్టి మామూలుగా మనం ఆవుకు పెట్టిన తర్వాత ఆవు పేడ వేస్తుంది కదా, ఇంకా దాన్ని తీసుకొని వచ్చి చెట్లలోనో నీళ్ళలో కలిపి చెట్ల మొదలలో పోసుకుంటే సరిపోతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఒక వ్రత దీక్ష అనేది మనము ఎలాగ చేయాలంటే అందులో ఎలాగ ఉంది అంటే మనకి పూర్వము మనకి ఎలాగ చెప్పారో అలాగ ఆచరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు అనేది లభిస్తుంది. ఇంకా అనుకుంటూ ఉంటారు కదా, ఇంత చేసినా సరే ఈమెకి ఎంత ఐశ్వర్యం ఉంది, అంత ఆస్తి పరుల అలా అన్ని కోట్లు వచ్చాయా అని అనుకుంటూ ఉంటారు. చాలామంది క్వశ్చన్ ఇదే ఉంటుంది, అసలు డబ్బు ఉంటేనే వ్రతాలు చేయాలి, పూజలు చేయాలి, డబ్బు అంటే కోట్ల కొద్దీ డబ్బు వచ్చింది అంటే అమ్మవారి కరుణ ఉన్నదని అనుకోవడం కాదండి. నా దృష్టిలో అయితే ఇదే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మా పెద్దవాళ్ళు నేర్పిన విధానం ఏంటంటే ఒక పద్ధతి, ఒక నడవడి,
మనకి ఉండి సాంప్రదాయబద్ధంగా మనకు దేవుళ్ళని కానీ పూజలు కానీ వ్రతాలు కానీ చేసుకుంటూ ఉంటే మన జీవితము ఎలాగుండాలంటే చివరి దశలో కూడా అన్నీ అనుభవించాలి. తృప్తితో కూడిన జీవితము మనకు కావాలి. అంటే మన దేహము మన మనసు అనేది తృప్తిగా ఉండాలి. కోట్లు ఉన్నవాడికి కూడా తృప్తి ఉంటుందా? ఉండదు. తినడానికి పంచపక్ష పరమాణాలు ఉంటాయి, అయినా సరే తినలేడు. కట్టుకోవడానికి పట్టు వస్త్రాలు ఉంటాయి, అయినా కట్టుకోలేని వాళ్ళు ఎంతమంది లేరు? ఎన్నో కోట్లు ఉన్నా సరే సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది లేరు? సొంత ఇల్లు ఉన్నా సరే ప్రశాంతత లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవును కదా. అవన్నీ కాదు, మనము ఉన్నంత వరకు మనకి అంటే అది అంటారు కదా, ఏదంటే బరకత్ అంటారు మా వైపు, అది మనకు ఉండాలి. ఉంటే అంటే 10 రూపాయలు సంపాదించినా సరే ఆ 10 రూపాయలు మనకి ఖచ్చితంగా మనకి అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. మన జీవితానికి 10 రూపాయలు సంపాదిస్తున్నామంటే ఆ 10 రూపాయలలో అన్నీ అమరిపోవాలి. అంతే కదండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. మామూలుగా లేనివాడు పెళ్లి చేస్తున్నాడు, లేనివాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. కోట్లున్నవాడు పెళ్లి చేస్తున్నాడు, కోట్లున్నవాడు ఇల్లు కట్టుకుంటున్నాడు. కానీ ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు, ఎవరి తాహతుకు బట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మన తాహతుకు బట్టి, మన జీవితాన్ని బట్టి మనము అన్నీ సమకూర్చే విధంగా అమ్మవారు మనకు కరుణని కటాక్షాన్ని ఇవ్వాలి. కాబట్టి అలాగ అనుకోవాలి తప్ప ఇంకా కోట్లు అంతే కదా, ఇలా పూజ చేయగానే అలా కోట్లు వచ్చి పడతాయని అనుకోవడం కాదు. నా దృష్టిలో అసలు అమ్మవారు కొలువై ఉండడం అంటే ఏమీ లేకపోయినా సరే నీకు అన్నీ అమర్చిపెట్టి ఇలా అద్భుతంగా నీ చేత పూజ చేపించుకోవాలి, నీ చేత అమ్మవారు అర్చన చేపించుకోవాలి. అది నీ అదృష్టము, అది నీ జన్మకు సార్థకత అని నేను అనుకుంటానండి. అలాగే అనుకుంటున్నాను కాబట్టి అమ్మవారు మాత్రము తప్పకుండా ఎంత అద్భుతంగా ప్రతి సంవత్సరం చూశారు కదా, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అద్భుతంగా వైభవంగా తను నాతో ఇలాగ చేపించుకుంటుందండి పూజలు. ఇదే నాకు ఆ అమ్మవారు ప్రసాదించిన అదృష్టంగా భావిస్తాను. ఇంతకన్నా ఈ జన్మకి ఏమీ కావాలనిపిస్తుంది. ఇంకా నా భర్త పిల్లలు చక్కగా సుఖ సంతోషాలతోటి ఆనందంతో ఉంటూ ఉన్నంతలో తృప్తిగా జీవితాన్ని సాఫీగా గడపాలనేదే నా ఉద్దేశము. ఇప్పుడు మాత్రం మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. అయినా సరే ఎన్ని పూజలు చేసినా, ఎంత ఆర్థిక ఇబ్బందులు పడ్డా సరే జీవితంలో అనుకున్నది సాధిస్తామనే నమ్మకంతో వెళ్తున్నాము. ఇంక ఇలాగైతే ప్రతి సంవత్సరము కొత్తగా అమ్మవారు మా ఇంట్లో ఇలాగో కొలువైతూ వైభవంగా వెలిగిపోతుంది. ఇదండి ఈరోజు చెప్పాలనుకున్న వీడియో. ఎలాగుందో మీకు కామెంట్ బాక్స్లో అయితే వివరించండి. అలా మాట్లాడుతూ వెళ్ళిపోయాను. ఇంకా అమ్మవారి గురించి మాట్లాడుతూ ఉంటే అస్సలు నాకు ఏది గుర్తుండదు, అలా మాట్లాడుతూనే ఉంటాను. ఆ పూజ చూసారా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. పూజ చేసినంతసేపు ఎంత తన్మయత్వమో, ఆ పూలతో అర్చన చేస్తుంటే ఎంతో అద్భుతమైన తన్మయత్వం అనిపిస్తుంది. మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. నా జన్మకి ఇది చాలు అనిపిస్తుంది. ఇలాగండి నా జీవితంలో అమ్మవారు అద్భుతమైతే చేసింది. ఎందుకంటే మొదలు పెట్టినప్పుడు పెళ్ళైన కొత్తలో ఉన్నప్పటికీ ఇప్పటికీ అమ్మవారు ఎంత అద్భుతంగా నా చేత పూజలు అందుకుంటుందో కదా. మీకు కూడా అలాగే అనిపించిందా అండి? తప్పకుండా ఈ వీడియో ఎలాగ అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. నేను మొదటిసారి అద్భుతంగా అలంకరించుకొని మురిసిపోయిన సంవత్సరం అండి ఇది. నాకు ఎంతో బాగా అనిపించి ఎంతో అద్భుతంగా చేసుకున్నాను పూజ అయితే. సో ఈ వీడియో ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని పూర్తి వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఆశీర్వచనాలు ఎప్పుడూ నాకు ఉండాలని, ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా వరలక్ష్మీదేవిని కోరుకుంటూ నేను మీ అన్న సంతోష్. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.